ఈరోజు ఆరాధన కొరకు సహాయకరంగా మనం ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తాం. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సో ఈరోజు మనం దేవుని యొక్క చాలా ప్రాముఖ్యమైన ఒక గుణలక్షణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇర్మియా రాస్తూ అయితే ఇది రాసిన సందర్భం ఏంటంటే యూదులు సదర్న్ కింగ్డమ్లో ఉన్న యూదులు చెరపట్టబడి వెళ్ళినప్పుడు దేవుడు ఇంతకు ముందే వాళ్ళని హెచ్చరిస్తాడు. మీరు ఒకవేళ నా మాట వినకపోతే, నా శాసనాలను గైకొని నడవకపోతే మీరు చెరపట్టబడతారని. అయినప్పటికీ వాళ్ళు వినరు. వాళ్ళు వినలేనప్పుడు దేవుడు వాళ్ళని చెరకు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత దేవుడు వాళ్ళని క్షమించి వాళ్ళకి ఇస్తున్న వాగ్దానం ఇది. అయితే ఇది పాత నిబంధనలో వాళ్ళకి దేవుడు ఇచ్చిన వాగ్దానం. అయితే మనం ఈరోజు ఆలోచించబోయేది ఏంటంటే దేవుని యొక్క గుణలక్షణమైన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్లో అయినప్పటికీ మనకు కూడా ఈ రోజుల్లో ఇది చాలా వర్తిస్తుంది. అయితే దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను అనమాట. ఇక్కడ మీలో చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదండి, పెళ్ళి కాలని అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఒక భార్య భర్తల మధ్య సంబంధాన్ని మీరు చూసినప్పుడు పెళ్ళైన మొదటి రోజుల్లో వాళ్ళ మధ్య ప్రేమ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు జస్ట్ ఇలా దగ్గితే ఏమైందని హస్బెండ్ వచ్చి చాలా చాలా ఎఫెక్షనేట్గా ప్రేమగా ఉంటారు. రోజులు గడిచే కొద్ది ఆ ప్రేమ ఏమవుతుంది? ప్రేమ తగ్గుతూ వస్తుంది. ఇంకా అంటే ఒక 1 year అయ్యేటప్పటికి ఒకలా ఉంటుంది, ఒక 4-5 years అయ్యేటప్పటికి ఒకలా ఉంటుంది. ఇంకా ఏ రిలేషన్షిప్ చూసుకున్నా అలానే ఉంటుంది కదండి. అది ఒకటి మనం అర్థం చేసుకున్నాం. అంటే ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏంటంటే రోజులు గడిచే కొద్దీ ప్రేమ తగ్గిపోద్ది. ఫస్ట్లో మొదటి ప్రేమ చివరి వరకు అదే ప్రేమ ఉండదు. అయితే దేవుని ప్రేమ అట్లాంటిది కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇంగ్లీష్లో దీన్ని రాస్తూ ఎవర్ లాస్టింగ్ లవ్ అని రాస్తాడు. అంటే దేవుడు మనల్ని రూపింపబడక ముందు, గర్భంలో మనం రూపింపబడక ముందు మనల్ని ఎలా ప్రేమించాడో శాశ్వతంగా మనల్ని అదే ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మనం మరణించేంత వరకు, ఆయన దగ్గర చేరుకునేంత వరకు అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అది ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. శ్యామన్న ఉన్నారు కదా. సో శ్యామన్న వాళ్ళ డాటర్ బ్లెస్సీ మీలో చాలామంది తెలిసి ఉంటుంది. సో శ్యామన్న ఏదైనా మాట చెప్పినప్పుడు బ్లెస్సీ వింటే శ్యామన్న రియాక్షన్ ఏంటి? శ్యామన్న చెప్పిన మాట వెంటనే బ్లెస్సీ చేస్తే శ్యామన్న రియాక్షన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంటుంది. శ్యామన్నకి ఇష్టం లేనిది బ్లెస్సీ చేస్తే కోపం వస్తుంది. అంటే మనుషులు మనం చేసే వాటిని బట్టి వాళ్ళ ప్రేమ ప్రతిస్పందన ఉంటుంది, ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. సేమ్ అదే ప్రేమ ఒక 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 కొడుకు బాధ్యతగా ఉండి తండ్రిని సంతోషపెట్టే విధంగా ఉన్నప్పుడు ఆ తండ్రికి ఉండే ప్రేమ వేరు. ఒక కొడుకు ఆ తండ్రికి ఇష్టం లేని పనులు చేస్తూ ఆ తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు ఉండే ప్రేమ వేరు. అంటే తల్లిదండ్రుల దగ్గర ఉండే ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ అది ఇంక అసలు చెప్పనవసరంలా. చిన్నప్పుడు ఉండే ప్రేమ ఒకలా ఉంటుంది, పెద్ద ఎదిగాక ప్రేమ ఒకలా ఉంటుంది, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ప్రేమ ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ ఒకలా ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం చూస్తే ప్రేమ అనేది మారిపోతూ ఉంటుంది. అయితే దేవుని ప్రేమ అట్లాంటిది కాదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. ఇంకొక విషయాన్ని కూడా మీ ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. చాలాసార్లు మనం చేసే పనులను బట్టి మనల్ని ప్రేమిస్తారు మనుషులు కదా. నేను చాలా మంచిగా ఉన్నాను, చాలా మంచిగా చేస్తున్నాను, వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాను, వాళ్ళకి నచ్చినవి చేస్తున్నాను అనుకోండి, నన్ను బాగా ప్రేమిస్తారు. అయితే మనం ఇదే విషయాన్ని దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మనం రక్షించబడక మునుపు అయినా రక్షించబడిన తర్వాత అయినా చాలాసార్లు మనం దేవునికి అవిధేయులుగా జీవిస్తాం కదండి. అయితే అప్పుడు ఈ వచనం అప్లికబుల్ అవదంటారా? కాదు కదా. అలాంటప్పుడైనా దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతోనే ప్రేమిస్తున్నాడు. అంటే నాలో ఉన్న బలహీనతలు దేవునికి తెలుసు, నేను ఎక్కడ పడిపోతానో దేవునికి తెలుసు, నా ఆలోచనలు దేవుణ్ణి నొప్పించేవిగా ఉన్నా, నా ఉద్దేశాలు దేవుని నొప్పించేవిగా ఉన్నా, నా మాటలు, నా చూపులు, నా కార్యాలు దేవుని నొప్పించేవిగా ఉన్నా
దేవుడు అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ కదండీ! ఈ లోకంలో నిజంగా మనం చూస్తే మనం చేసే పనులను బట్టో, మనం చేసే మన బిహేవియర్‌ని బట్టో, మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టో మనల్ని ప్రేమిస్తారు. అయితే దేవుడు అట్లాంటి వాడు కాదు. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపడకముందు దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో, ఇప్పటికీ మనల్ని దేవుడు అదే ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు. అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తాడు. అట్లాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కదండీ! అయితే ఇంకొక వర్స్‌ని నేను రిఫర్ చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ ఎట్లాంటిదని న్యూ టెస్ట్మెంట్లో చెప్తున్నాడంటే మహాప్రేమ. జస్ట్ ప్రేమ కాదు, మహాప్రేమ. సో దేవుడు మన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రేమని తను ఎట్లా వ్యక్తపరిచాడంటే మనం చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోకుండా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూలోకానికి పంపించాడు. ఆయనని భూలోకానికి పంపించడం ద్వారా నేను పడవలసిన నా పాపం యొక్క అపరాధం, శిక్ష అదంతటినీ యేసుక్రీస్తు ప్రభువారి పైన వేసి ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. అది వాలంటీర్గా తనకు తాను వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి చేశారు. సో దాని ద్వారా ప్రేమను దేవుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు మన దైనందిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నా లైఫ్ అంతా మన జీవితం ఉన్నట్టుగా మనకు తెలుసు, దేవునికి తెలుసు. అంతే కదండి, ఇంకెవరికి మొత్తం తెలియదు కదా. అయితే ఇదంతా చూస్తున్నా దేవునికి రియాక్షన్ ఏమొస్తుంది? ఓన్లీ ప్రేమే వస్తుంది. ఒక్కొక్కసారి మన జీవితాన్ని మనం వెనక్కి చూసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కదా. అయ్యో, దేవుడు నన్ను పిలిచినప్పటి నుంచి కూడా నేను చాలాసార్లు దేవునికి అవిధంగా జీవించాను, నా జీవితం ఇట్లా జీవించానని మనమే చాలా రిగ్రెట్ అవుతాం, చాలా బాధపడతాం. చాలాసార్లు దేవుడు అనుకున్నట్టు నేను జీవించలేదు అని ఒక్కొక్కసారి మనం చేసిన పనులు గుర్తుకొస్తే మనల్ని మనమే అసహ్యించుకుంటాం. కానీ దేవుడు ఆయన యొక్క ప్రతిస్పందన అది కాదు. ఆయన యొక్క ప్రతిస్పందన ఏంటంటే ప్రేమ. అట్లాంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నిజంగా అర్థం చేసుకోవడం మన వల్ల అవ్వదు. అంటే మనం ఏం చేసినా దేవుని దగ్గర నుంచి వచ్చేది ప్రేమ మాత్రమే వస్తుంది. అంటే ఆ ప్రేమను అర్థం చేసుకోవడం మన వల్ల అవ్వదు. అయితే మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మన మన యొక్క పనులను బట్టి కానీ, మన యొక్క కార్యాలను బట్టి కానీ దేవుడు మనల్ని అసహించుకునే దేవుడు కాదు, కానీ మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. మనం పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఒకే ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. ఈ ఈ ఈ యొక్క వాటిని మనం మనసులో పెట్టుకుని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకాన్ని పంపించాడు. దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రేమను తలపోసుకుంటూ ఆయన ఆరాధిద్దాం.